సో ఫ్రెండ్స్ వాడిగా చెప్పులు వాడిని పోయినాం ఫ్రెండ్స్. వాడిని పోతే మళ్ళీ 20 వేసుకున్నాడు. వేసుకొని మంచిగానే పెట్టుకున్నాడు కదా. మళ్ళీ అవి కూడా ఆడ పెట్టి వచ్చినాడు కావాల్సని. దానికల్లే వాడి చెప్పులు పోయినాయి. ఈయన దొరుకుతుంది లేదు, దానికల్లే పోయి వీని చెప్పులు. మొత్తానికైతే బొమ్మలు దర్శనం కంప్లీట్ అయింది. మొత్తానికి అన్ని బొమ్మలు అంట. ఇది ఒక చిన్న ఫ్యాన్ 100 రూపాయలే, మినీ ఫ్యాన్. ఇక అన్ని చూపియరా చూపి వీడియో చెప్పు ఏం తీసుకున్నా చెప్పు. చిన్నపిల్లోడు చూపిస్తా. వెంకటేశ్వర బొమ్మ తీసుకున్నాడు, మంచిగా ఉంది. అంత 100 రూపీసే. కావాలంటే మీరు కూడా వచ్చి తీసుకోండి. మన గుడి దగ్గరనే దొరుకుతాయి ఇవి. అన్న ఇప్పిస్తాడు. ఫ్రెండ్స్ దర్శనంకి అయితే చాలా కష్టపడి వెళ్ళాం ఫ్రెండ్స్. 18 గంటలు కూర్చొని అసలుకి వచ్చింది. మాకు 18 గంటలు అయింది. మేము ఎట్లా వెళ్ళినామో తెలుసా, మళ్ళీ మధ్యలో దూకెళ్ళినాము. అన్నీ ఒక 8-10 గంటలు సేవ్ చేసినాం. లేదంటే చాలా ఒక అది పెద్ద ఆల్మోస్ట్ చేసిపోయినాం. పెద్ద ఎగిరినాం, దర్శనం పోయినాం, ఎగిరి వెళ్ళినాము. లేదంటే మినిమం ఒక 30 అవర్స్ అవుతుందంట. మొత్తం బాత్రూమ్లో మీద ఎగిరిపోయినాం. బాత్రూమ్ల మీద ఎగిరిపోయినాం. ఈ వీడియో తిరుపతి మేనేజ్మెంట్ వాళ్ళు చూస్తే సారీ, క్షమించండి. ఇంకా ఏమన్నా ఇప్పుడు 4కి వెళ్ళిపోతాము. టైం వచ్చేసి 2 అయింది. 4కి ఇక రైల్వే స్టేషన్కి వెళ్ళి అటు నుంచి అటు ఊరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళందరు సొప్పులు పోయినాయి, నా ఒక్కనివే ఉన్నాయి. వేరే బ్రాండ్ అదే నావే కొత్తగా కొనుక్కున్నాం. వేరే తీసుకొని కొత్త తీసుకొని దొంగ ఏం కాదు, నా ఒక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్. అందరు పోయినాయి. 150 పడుతుంది. అది ఎంత? 150. చెన్నై బీచ్లో కొన్నా 150. కానీ అవి తిరుపతిలో వచ్చి తేలినాయి. ఈ మంచి వల్ల ఒక జత చెప్పులు ట్రైన్ నడిచిపెట్టినాం. కాలు కాలే బిర్రు. చెప్పులు వేసుకొచ్చి చెప్పులు వేసుకున్నట్టు మళ్ళీ ట్రైన్ తీసుకొచ్చి వచ్చినట్టు ఇంకొక. ఇప్పుడైతే మన లాకర్ల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ కొంచెం పండుకొని ఎలా పండుతావు? పండే తినలేదు, వెళ్ళిపోవాలి. ఇక ఊరికి వెళ్ళిపోవాలి. రైల్వే స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్ ట్రైన్ ఎక్కి జంప్. మొత్తం మనల్ని చూస్తున్నారు. 2 అయింది టైము. ఇంకా 6కి ఉంది ట్రైన్. 4కి వెళ్ళి తిందరాని పిలుస్తారు. కెమెరా పెట్టి 4కి వెళ్ళిపోతాం. మేము కూడా తిన్నాము. వెళ్ళిపోవాలి మొత్తం ఇక్కడ. చెప్తే మీది కొంచెం ప్రమోషన్ అవుతుంది. తిరుపతిలో ఏడ లొకేషన్ యూట్యూబ్లో వస్తుంది. చెప్పు లొకేషన్. హరిహర పాస్పోర్ట్. ఏడా? హరిహర పాస్పోర్ట్ సిఆర్ఓ కార్ పార్టీ. చెప్పండి. మా షాప్లో వచ్చి లడ్డు. వేర్ ఐ ఫ్రమ్? మాది బయాంపల్లి. మీ దగ్గర? మాది గద్వాల్. చెప్పండి మన సబ్స్క్రైబర్లకి ఏం చెప్పాలి? ఎంత టైం? మాకు 5:30కి దర్శనం అయిపోయింది. అంటే ఎప్పుడు పోయినారు? నిన్న పగులు 10. నిన్న మధ్యాహ్నం 10 గంటలకు దర్శనానికి వస్తే ఈరోజు తెల్లారిన 5:30కి దర్శనం అయిపోయింది. ఎన్ని గంటలు? 18. మాకు కూడా 18 అయింది. సేమ్ దర్శనం. ఏ ఊరు బ్రో మీది? మాది పసుపాన్. చెప్పండి మా సబ్స్క్రైబర్లకి.
రేపు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓసారి బుద్ధున్నోడు ఎవడన్నా అయితే తిరుపతికి రాకూడదు, ఎందుకు వచ్చినా దర్శనానికి పోకూడదు. ఎందుకు? అదే పుణ్యం. ఎందుకు చెప్పాలి? చాలా ఘోరం అసలు. కనీసం తిండి పెట్టరు, నీళ్లు పోయరు. ఈ తిరుపతికి వచ్చి పాలు కాదు ఆడ పైన దాదాపు అంటే ఒకటే సాట 5 గంటల సేపు నిలబెట్టినారు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పు. సరే మేము పోతున్నాం. బాయ్. దాన్ని కొట్టుకునేవు. బ్రో అయితే కొత్తగా వచ్చినాడు. కొత్తగా వచ్చిన దానికి ఇంకోసారి రావాలని అనిపిస్తలేదు. కాబట్టి కొత్తగా వస్తే అంతే ఉంటుంది, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడు జనం ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్, అందుకే టైం ఎక్కువ పడుతుంది, లేదంటే అంత టైం పట్టదు. ఒక 2-3-4 అవర్స్లో అయిపోతుంది. నేను ఇంతకు ముందు వచ్చిన ఒక 1 అవర్లో అయిపోయింది దర్శనం. టోకెన్ విత్ టోకెన్తో ఫ్రీ దర్శనం కూడా అంత లేట్ కాదు, కానీ ఇప్పుడు జనం ఎక్కువ చెప్పులు దూరం పెట్టుకోవాలి మాట్లాడాడు. చెప్పులు చూస్తే తీసుకున్నాను కదా, నాకు తెలుసురా. కాదు రాకేష్, చెప్పులోడు ఇప్పుడు అడిగితే ఏం చెప్తావు? ఈడికి తీసుకో, నువ్వేం చెప్తావు? ఈడే కదా పోగొట్టింది చెప్పులు, అవి బీచ్లో ట్రైన్ అవి మళ్ళీ బీచ్ ఈడు కదా పోగొట్టింది చెప్పులు నువ్వు. పెట్టుకుంటున్నాం. వీడు నేను మంచి 2 నెలలు